శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సురులందరూ వివాహానికి చేరిరి. శ్రీనివాసుడు అందరికీ తన వివాహ వృత్తాంతంను చెప్పిన తర్వాత బ్రహ్మ మాట్లాడుతున్నాడు. వివాహము కంటే పూర్వము అష్టవర్గము చేయవలెను కనుక పుణ్యవచము చేయుట అనుమతియుము. వశిష్ఠుణ్ణి పురోహిత్య కార్యమున నియమించిరి. పుణ్యావచనాది కార్యములు చేయించుటకు ఆజ్ఞాపించిరి. అందరు దేవతలకు యజమానిగా బ్రహ్మను, దేవతలను ఋషులను సన్మానించుటకు మహాదేవుడైన శంకరుణ్ణి నియమించెను. దేవతలను కళ్యాణ వేడుకలకు పిలుచుటకు షణ్ముఖుణ్ణి నియమించెను. వచ్చిన వారికి ఎదురు వెళ్లి ఆహ్వానించి మర్యాదలు చేయుటకు మన్మధుడు నియోగించెను. హరి అగ్నిదేవుణ్ణి పిలిపించెను. ఓ అగ్నిదేవా, వంట పని నీ వంతు, అది నీవు స్వీకరించుము. ఋషులైనను దేవతలైనను నీ వంటకు అభ్యంతరము తెలుపరు కనుక స్వాదాదేవితోనూ స్వాహాదేవితోనూ కూడుకొని ఈ పని నీవు చేయుము. అందరికీ నీరు పుష్కలంగా లభించినట్లు చూడమని వరుణుడిని, దుష్టులను శిక్షించి సాధువులను రక్షించుటకు యముణ్ణి, ఎల్లవేళలా కళ్యాణ మహోత్సవమున సుగంధగాలి వీచుటకు ఏ ఏ వస్తువులను ఏ ఏ స్థలంలో ఉంచవలెనో ఆ సుగంధ ద్రవ్యములను చూడమని వాయుదేవునికి నియమించెను. బ్రాహ్మణులకు వస్త్రాలంకరణ దక్షిణ లొసగుటకు కుబేరుణ్ణి నియమించెను. తరువాత చంద్రుడిని కళ్యాణ మహోత్సవమున ప్రకాశమును అంతరాయము కలగకుండా చల్లని తెల్లని వెలుగు నిచ్చుటకు అధికారిని చేశాను. ఆ తరువాత వస్తువులను పాత్రలను శుద్ధి చేయుటకు నవగ్రహములను ఆకులతో దొన్నెలు చేయుటకు నియమించెను. పురాణ పురుషునిచే నియమితులైన వారందరూ వారి వారికి ఇయ్యబడిన పనులయందు నిమగ్నులైరు. ఈ విధముగా వారి వారికి ఏ పనియందు నిపుణత కలదో ఆ పనిని వారికి నియమించిరి. ఆ తరువాత శ్రీనివాసుడు నిత్యావియోగిని అయి కొల్హాపురమునందున్న రమాదేవిని తలచి సామాన్య నరుని వలె బ్రహ్మతో ఇలా పలికెను. కుమారా, ఆమె లేనిదే ఈ దేవసభ కూడా శోభించదు. ఆకాశమున చంద్రుడు లేని నక్షత్రము వలె, వృక్షము లేని అడవి వలె, రెక్కలు లేని పక్షుల వలె, పండ్లు లేని వృక్షముల వలె, సంపద లేని మిత్రుల వలె, మహాలక్ష్మి లేకుండా మనము నీవు నేను దేవతా పరివారము శోభిల్ల జాలము అనుచు దుఃఖించెను. తరువాత శ్రీనివాసుడు రమాదేవిని ఆహ్వానించుటకు భాస్కరుణ్ణి నియోగించి భాస్కరునితో ఇలా పలికెను. ఓ సూర్య, శుగాల వాసుదేవుని పట్టణమునకు వెళ్ళుము. అచ్చట జగన్మాత ఉన్నది. నాకు ప్రియమైన ఆమెను ఇచ్చుటకు తీసుకొని రమ్ము. మాట విని దివాకరుడు వినయముగా నమస్కరించి ఇట్లు అనెను. గోవిందా, ఆ లోకజననిని నీ వద్దకు ఎట్లా తీసుకొని రాగలను? నన్ను ఆ తల్లి నమ్మునా? అనగానే భగవంతుడు చెప్పుతున్నాడు. లక్ష్మి ఇంటి ముంగిట ఎప్పుడూ నవ్వుచు ప్రకాశించు నీవు కొంచెము దీనముగా ముఖం పెట్టుకొని దుఃఖమును ప్రదర్శించుము. అది గమనించిన జగజ్జనని నీ దగ్గరకు వచ్చి నీ కాపద వచ్చిందని, ఈ భూమిపై నీ అధికారమును ఎవరు తక్కువ చేయుచున్నారు అని అడుగును. అప్పుడు నీవు చాలా దుఃఖముతో, అమ్మా, నా అధికారము ఎవరునూ ఈ భూలోకములో తగ్గించలేరు, కానీ మీ భర్త భూమిపై శయనించుచున్నాడు. అతడు నేడు కదలిక లేక పడి ఉన్నాడు. బ్రతుకునో లేదో జగన్నాథుడైన నీ భర్త అశక్తుడని నాకు అనిపించినది. ఎప్పుడు లక్ష్మీదేవిని చూచదనని కలవరిస్తున్నాడు. ఆమె నీ ఈ మాటలు విని తప్పక వచ్చును, సంశయమేమీ లేదు. శ్రీనివాసుడు సూర్యునికి లక్ష్మీదేవి దగ్గర మాట్లాడవలసిన విధమును చెప్పగా భానుడు నమస్కరించి వాసుదేవుని రథమును కూర్చొండి కుల్హాపురంనకు వెళ్ళి శ్రీనివాసుడు చెప్పిన ప్రకారమే చేసెను. అది విని రమాదేవి సూర్యుని మాటలను నమ్మి హరిని చూచుటకు తక్షణమే రథమెక్కెను. శ్రీ మహాలక్ష్మి వచ్చు రథమును శ్రీనివాసుడు సమీపిస్తుండగా శ్రీనివాసుడు తన ఎడమ చేతిని శివుని భుజముపై, తన కుడి చేతిని బ్రహ్మభుజముపై వేసి నీరసముగా నడిచి వచ్చుచుండగా లక్ష్మీదేవి ఆ దృశ్యమును చూసెను. శ్రీనివాసుని దేహము లక్ష్మీదేవి చూసి తక్షణమే రథము దిగి చిన్నబొచ్చుకున్న ముఖము కలిగి సంపెంగ పువ్వులను శ్రీనివాసుని పాదములపై వేసి నమస్కరించెను. రమాదేవి ఇట్లు పలికెను. వాసుదేవా, నన్ను పిలిపించిన కారణమేమి? భామిని, నీవు రామావతారమున చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొనుము. ఆ వేదవతి వివాహ కాలము సమీపించినది. నీ సన్నిధానములో ఈ కలియుగమున వివాహము చేసుకొనుటకు ఇష్టపడుచున్నాను అని శ్రీనివాసుడు చెప్పగానే మహాలక్ష్మి పూర్వవృత్తాంతమును స్మరించి ఋషికేశునితో చెప్పుచున్నది. దేవా, ఆమెని విధిపూర్వకముగా వివాహము చేసుకున్నాను.
నేనిచ్చిన మాటను భక్తవత్సలా సఫలము చేయుము. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సభలో ఉండి ఆలోచించారు. వివాహమునకు చాలినంత ధనము ఇచ్చువారెవరు? అని కుబేరుణ్ణి చూచి నీతో కొంచెం పని ఉన్నది రమ్ము అని కుబేరుడిని శివుణ్ణి బ్రహ్మను వెంట పెట్టుకొని సభ నుండి త్వరగా శ్రీనివాసుడు స్వామి పుష్కరిణికి పశ్చిమ తీరమున ఒక ఏకాంత స్థలమున అశ్వత్థ వృక్ష సన్నిధిలో వెళ్ళి కుబేరునితో శ్రీనివాసుడు ఇట్లా అనెను. కుబేర, ఈ కలియుగంలో వివాహము చేసుకోవాలని నిశ్చయించి తిని తగినంత ధనము ఇమ్ము. దేవ, యుగానుసారముగానే చక్రవడ్డీ ఇచ్చు నిబంధనపై ధనమిచ్చెదను. నీవు రుణపత్రము వ్రాసి ఇచ్చిన ధనమిచ్చెదను. కుబేరునికి శ్రీనివాసుడు రాసిన రుణపత్రము. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు, అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహము కొరకు కలియుగములో విలంబనామ సంవత్సర వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు 14 లక్షల రామముద్రిగల సువర్ణ నాణ్యములు వడ్డీనిచ్చు షరతుతో ఇయ్యబడినది. వడ్డీతో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుండి 1000 సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇయ్యబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు వ్రాసిన రుణపత్రము. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు, రెండవ సాక్షి త్రిలోచనుడు, మూడవ సాక్షి అశ్వత్థ వృక్షము. కుబేర, రుణపత్రము వ్రాసి ఇచ్చి తిని ఇక ధనం ఇమ్ము అని అనగానే కుబేరుడు ధనమును పెద్ద రాశిగా పోసి హరికి ఇచ్చెను.